రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోని కాంతిరెడ్డి నగర్ కాలనీలో ఫైర్ అవేర్నెస్ సదస్సు ఏర్పాటు చేశారు. లక్ష్మీ రామ్హరన్ అపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మురళీ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనుకోకుండా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే మంటలు వ్యాపించకుండా ప్రజలు తీసుకునే నివారణ చర్యలను అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ చేసి అపార్ట్మెంట్ వాసులకు అవగాహన కల్పించారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు కంపెనీలు అపార్ట్మెంట్లలో జనావాసాలుండే ప్రాంతాల్లో ఫైర్ అవేర్నెస్ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. సముదాయంలో కూడా మీరు చిన్న చిన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉపయోగించుకున్నట్టయితే ఏమైనా చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని ఉపయోగించినట్లయితే పెద్ద అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించిన వాళ్ళం అవుతాం. మన ప్రతి ఇంట్లో కూడా ఒక డ్రై కెమికల్ పౌడర్ కావచ్చు, అంతేకాకుండా CO2 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ముఖ్యంగా ఏంటంటే అపార్ట్మెంట్లలో కంపల్సరీ ఇవన్నీ మనం అందుబాటులో ఉంచుకున్నట్లయితే పెద్ద పెద్ద అగ్ని ప్రమాదాలను నివారించిన. సో ఇవాళ మా అపార్ట్మెంట్ లో అంటే లక్ష్మీరామ్ హరన్ అత్తాపూర్ ఏరియాలో తెలంగాణ రాజేంద్ర నగర్ ఫైర్ స్టేషన్ వాళ్ళు నిర్వహించిన ఈ యొక్క అవేర్నెస్ అంటే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ కానివ్వండి, ఏదైనా జరిగినప్పుడు ఏ విధంగా స్పందించాలి, అసలు మాకు ఇంతకుముందు నాలెడ్జ్ లేదు. సో సార్ వాళ్ళంతా వచ్చి ఎలా సేవ్ చేసుకోవాలి అండ్ అదర్ పీపుల్ని కూడా ఎలా సేవ్ చేయాలి అన్నది చాలా బాగా మాకు చూపించారు. వాళ్ళు ప్రాక్టికల్ గా చూపించారు. చాలా బాగా అర్థమైంది మాకు. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర నగర్ ఫైర్ స్టేషన్ సార్ వాళ్ళందరికీ కూడాను. అండ్ చాలా బాగా నేర్చుకున్నాము. ఇలాంటివి ఇక్కడ జరిగించడం అన్నది మా సార్ వాళ్ళు చాలా గ్రేట్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద మాక్ డ్రిల్ కండక్ట్ చేసినందుకు. మాకు అట్లీస్ట్ లేడీస్ కి కొంచెం బేసిక్స్ అన్నా తెలిసి, కొంతమందికి తెలిసి ఉంటది, కొంతమందికి తెలిసి ఉండదు. కొన్ని నేర్చుకున్నాం కొత్తవి. సో ఇంట్లో లేడీస్ కి ఫస్ట్ అన్ని తెలిసి ఉంటే నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ లేదంటే హస్బెండ్స్ కి కాల్ చేస్తారు డైరెక్ట్ గా. అట్లా గాబర్ పడకుండా మాకు కొంచెం బేసిక్స్ తెలుసుకున్నందుకు ఈ డ్రిల్ వల్ల థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రాజేంద్ర నగర్ ఫైర్ స్టేషన్ వాళ్ళకి. వాళ్ళ టైం తీసుకొని ఇట్లా ఒక్కొక్క అపార్ట్మెంట్ లో కండక్ట్ చేసినప్పుడు మేము కూడా ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ లైక్ కిటీస్ అన్న, గణపతి ఏదైనా అసోసియేషన్ ఉన్నప్పుడు కొంచెం మేము కూడా వాళ్ళకి పిల్లలకి కానీ, టీనేజర్స్ పిల్లలకి కానీ, నెక్స్ట్ ఒకవేళ ఇంట్లో లేడీస్ లేకపోయినా పిల్లలు ఉంటారు ఈ రోజులలో, సో అట్లాంటి టైంలో ఎట్లా రెస్పాండ్ అవ్వాలి అనేది